ఈరోజు ఈ వీడియోలో అండి చాలా బాగుంది. ఎందుకు అని అంటే ఎవరిని ట్రిగ్గర్ చేశారు, ఎవరు కావాలని ఎవరిని టార్గెట్ చేశారు, అసలు ఫ్రెండ్షిప్ మధ్యారు ఆ గొడవలు ఎందుకు వచ్చాయి ఏంటి అని అంతే ఇప్పుడు తెలిసేసుకుందామా. మనకి డే 9 అంటే మనకి సండే రోజు ఎపిసోడ్ జరిగింది కదా. జడ్జెస్ పాయింట్స్ ఇచ్చాక బాండ్ క్రెడిట్స్ పాయింట్స్ ఇచ్చాక ఎవరి పొజిషన్లో ఉన్నారు అని అంతే మనకి స్కేల్ ఆఫ్ లవ్ అని చెప్పేసి నిల్చోబెట్టారు. తర్వాత ఏంటంటే ఇది డే 9 మండే రోజు ఎపిసోడ్ రివ్యూ. ఏంటనంటే అందరు ఇంట్లోకి వచ్చేస్తారు. సో నూకరాజు అండ్ ఆసియా వాళ్ళ రూమ్కి పంపించేస్తారు. ప్యారడైజ్ రూమ్ ఉంటుంది కదా, పంపించేస్తారు. అక్కడ స్పెషల్ అని అంటే చెప్పాయి కదా అండి, స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ అన్నీ మేమే తినాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు. ఓకే ఏం చేయని చెప్పేసి నెక్స్ట్ టైం మేము కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, మేము కూడా వస్తామా అన్నట్టుగా చెప్తారు మిగతా వాళ్ళు. వాళ్ళది అయిపోయింది అన్నట్టు ఇంకా శివ అండ్ ప్రియాంక వాళ్ళు తను ప్రేమ గురువునే చెంపదెబ్బ లాగి పెట్టి కొడతాను అన్నప్పుడు 35 పాయింట్స్ ఎలా ఇస్తారు, మనం ఏమీ అనలేదు, మనం బాగానే ఉన్నాం కదా, అన్నీ ఆడాం కదా అన్నట్టుగా మనకి ఎలా 30 పాయింట్స్ ఇస్తారు అని అంటే ప్రియాంక సో జడ్జెస్ చేసిందే తప్పు, వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ రాంగ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంటనంటే సో ఇది మాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది. వాళ్ళు అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఆ ఎక్స్పెక్ట్ అనేది బోల్తా కొట్టింది. రియల్ కపుల్స్ అంటే వీళ్ళ పేరే పెడతారేమో అని అనుకున్నారో ఏంటో అర్థం కాలేదు. కానీ అక్కడ అన్నీ చూస్తారు కదా, మంచి ఉన్నది చూస్తారు, చెడ్డ ఉన్నది చూస్తారు, అన్నీ చూస్తారు కదా. సో ఇక్కడ ఏంటనంటే మనకి మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇస్తాడు. మాస్క్ మ్యాన్ ఒక క్యూ కార్డ్ పట్టేసుకొని వచ్చేసాడు. ఏంటనంటే మన ఏమంటారు, సో స్కేల్ ఆఫ్ లవ్లో ప్యారడైజ్ రూమ్ నూకరాజ్ అండ్ ఆసియాకి వచ్చింది. బాటమ్ 3లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోమ్ రూమ్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 6 పేర్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళ పొజిషన్ని బట్టి ఆ రూమ్ నెంబర్స్ని చేంజ్ చేసుకోవాలంటారు. ఇప్పుడు 5th ఉన్న వాళ్ళు సపోజ్ ఇప్పుడు వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కదా, 5th మనమంటారు మన 6th రూమ్లో హరిత హరీష్ వాళ్ళు ఉన్నారు, 5th రూమ్లో వాళ్ళు ఉన్నారు అనుకోండి. వీళ్ళు 5th పొజిషన్ వచ్చారు కాబట్టి వీళ్ళు 5th పొజిషన్లోకి వెళ్ళాలి హరిత హరీష్ వాళ్ళు. సో అట్లా స్వాప్ చేసుకోవాలి, లేదు అని అంటే లేదు అన్నట్టుగా అంటారు. అక్కడ మనకి స్క్రీన్ పైన చూపిస్తారు అన్నమాట, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఏంటనంటే నటరాజ్ మాస్టరు మళ్ళీ ఏదో కొంచెం చిన్న గొడవలు అనేది జరిగింది ఆ టాపిక్లో కూడా. సో అక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి చూసుకొని టాపిక్ స్టార్ట్ చేయబోతూ ఉంటే సోనియా కూర్చుంటే మన హరిత గారు ఏదో కొంచెం జరిగారంట, నాకు కూర్చోవడము నచ్చకపోతే అట్లా జరగడం ఎందుకు అని చెప్పేసి కోపంతో తను వేరే కాడ కూర్చుంటుంది. అది సిల్లీగా అనిపించింది. ఎందుకనంటే ఎవరైనా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనం జరుగుతాం, ప్లేస్ సరిపోదో అన్నట్టుగా. దానికి కొంచెం ఎక్స్ట్రా మాట్లాడింది సోనియా. తర్వాత నటరాజ్ మాస్టర్ ఏదో టాపిక్ తీయబోతే మళ్ళీ ఇంకా ఏదో ఈ రూమ్స్ చేంజ్ గురించి కాకుండా రేషన్ గురించి టాపిక్ తీస్తే ఈ సోలు నాకెందుకు అని చెప్పేసి అన్నట్టుగా అనుకుంటూ హరీష్ గారు లేసి వెళ్ళిపోతూ ఉంటే సంధ్య అండ్ వాళ్ళందరూ ఆపుతారు. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడతారు. మీరు ఏమన్నారు, సో ఇక్కడ రూమ్స్ గురించి ఎవరు ఏ పొజిషన్ అనే దాని గురించి మాట్లాడతామని అన్నారు, అందుకని కూర్చున్నాం. సో రేషన్ గురించి నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. అక్కడ ఏంటంటే మిస్టర్ హరీష్ అన్నట్టు నిజంగా ఎంత ట్రిగ్గర్ చేస్తాడు కదా అంటే ఆయన ఏదో ఫీల్ అయిపోయారు నటరాజ్ మాస్టర్. నాకైతే ఇంకా హరిత హరీష్ వాళ్ళే నచ్చారండి నిజంగా చెప్పాలి అని అంటే నటరాజ్ మాస్టర్ మీదకి వెళ్ళి. ఎందుకు అని అంటే ఎంత వాల్యూ లేకుండా కష్టపడి మేము పైకి వచ్చాము, ఎవరైనా కష్టపడి వస్తారు బాయ్, లేదు అని అంటే ఆయన కష్టపడి రాలేదా, ఆయన బిజినెస్ ఆయన ప్రొఫెషన్ ఏంటో మనకు తెలియదు, బట్ ఆయన యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఆ మాస్క్ పెట్టుకొని ఆయన ఎంత కష్టపడితే ఆయన ఎంత కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆ పొజిషన్కి వస్తాడు. మళ్ళీ అక్కడ నిన్న కూడా ఏదో గేమ్ తోటి పాపులర్ అయిపోయినా కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఫోజులు అన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే ఆయన ఆ గేమ్ కూడా ఫస్ట్ అగ్ని పరీక్ష అనేది ఆడిషన్స్ మనం తీసిన వీడియో జడ్జెస్కి నచ్చి అంటే సెలెక్ట్ చేసే వాళ్ళకి నచ్చి అక్కడ తర్వాత వాళ్ళ ఎంక్వైరీ అదంతా అయినాక
మళ్ళీ అగ్ని పరీక్షలో జరిగినటువంటి టాస్కులు, అక్కడ జరిగినటువంటి టాపిక్స్ అన్నిటిని బట్టి అక్కడ హరీష్ గారు బిగ్ బాస్లోకి వెళ్ళారు. ఊరికనే ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఎంతోమంది వెళ్ళారు అగ్ని పరీక్ష దానికోసం అని చెప్పేసి. ఆ వీడియో నచ్చినాక సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ తుస్సుమనుకొని బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆయన విధానం నచ్చింది. సో అట్లా ఊరుకోక ఎక్స్ట్రా బాగా మాట్లాడి, నిజంగా చెప్పాలని అంటే అమ్మ అనిపించింది. ఆయన అంటే ఇంకా మిగతా వారితో కూడా మాట్లాడారు. చూద్దాం ఇంకా ఏం మాట్లాడారు అని చెప్పేసి. అక్కడ ఇంకొక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ గురించి ఇష్యూ అనేది జరిగింది. కొంతమంది తర్వాత తింటామని చెప్పేసి రూమ్కి తీసుకెళ్ళారు. యాక్చువల్గా ఏంటి అంటే ఇడ్లీ అండ్ చట్నీ, ఉప్మా 3 పంపించారట. చట్నీ బాగాలేదని చెప్పేసి ఇడ్లీలని మిగిలిపోయాట, ఉప్మాని ఎక్కువ ప్రిఫర్ తీసుకొని వెళ్ళిపోయారట. కొంచెం ఆ చట్నీ విషయం ఏంటో చూసుకోండి, కొంచెం టేస్టీగా ఉన్నదట పంపించండి. ఇంట్లో ఎలా తింటారో ఏమో అసలు. అందులో ఒక్కొక్కరికి వంట తెలిసిన వాళ్ళు కూడా లేరు. సో కాకపోతే ఏంటంటే బయటకు వచ్చిన ఒక బిల్డప్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి సాండ్రా మహేష్ గురించి అయితే మహేష్ ఫీల్ అవుతాడు. అక్కడ మాట్లాడిన దానికి నేను ఏమైనా తప్పు చేశానా, నాకు ఇప్పుడు నేను బాధపడుతున్నా, నేనేం తప్పు చేసినా అని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ అవుతాడు. సాండ్రా ఒకటే అడుగుతుంది, నీకు నచ్చితే ఉందాం, లేదంటే క్విట్ అయిపోతాం, డైరెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్తుంది. అది కరెక్ట్ పద్ధతి అనిపించింది. ఏదో ముసుగులా గుద్దులాట అన్నట్టుగా ఉండకుండా, మాకు నచ్చట్లేదు, మేము ఉండదలుచుకోలేదు అని క్విట్ అయిపోతే బెటర్ కదా, ఈ ఎమోషనల్ అంతా ఎందుకు అన్నట్టుగా తను మాట్లాడి ఉంది. తర్వాత ఏంటన్నా అంటే మనకి ప్రేమ గురు ఎంటర్ అయిపోతారు, వాయిస్ ఇస్తారు, మనకి ఏమంటారు పాజిటివ్ అండ్ నెగటివ్ ట్యాగ్స్ నచ్చిన వారికి ఇవ్వాలి అన్నట్టుగా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అది ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు అన్నట్టుగా. మళ్ళీ ఎవరిది వాళ్ళు ఇచ్చుకోకూడదు. కపుల్స్ ఏమంటారు, మేల్స్ వచ్చేసి ఫిమేల్స్కి, ఫిమేల్స్ వచ్చేసి మేల్స్కి అన్నట్టుగా అట్లా ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఓవర్ అనిపించింది అంటే నిజంగా అసలు అంత ఓవర్గా అనిపించింది. మనకు ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు అక్కడ తగ్గడం చూపించిన వాడే హీరో అన్నట్టుగా. ఇవాళ మాత్రం హరీష్ గారు చాలా తగ్గిపోయారు, నిజంగా చెప్తున్నా. కొంచెము రెచ్చగొట్టాలి, ఆయన బాగా బ్లేమ్ చేయాలి అన్నట్టుగా చేసినట్టుగా అనిపించింది. కాకపోతే అక్కడ కొన్ని విషయాలలో చాలా 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 అణిగి మనకి చాలా తగ్గిపోయి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళకి ఫేవర్ అన్నట్టుగా లేదు, కాకపోతే అక్కడ జరిగిన విధానాన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ హరీష్ గారిని పిలిచారనమాట. తను వచ్చేసి హరీష్ గారేమో సంధ్యకి ఏమైనా ఇచ్చారు అని అంటే కైండ్ ఏదో ఇచ్చారు. తర్వాత పాజిటివ్ అని ఇచ్చారు. మళ్ళీ సో హరిత గారేమో నీతికి ఇచ్చారు. నీతికు ఏంటి అని అంటే నటరాజ్ మాస్టరు నిన్న చెప్పారు కదా, అంటే సండే రోజు కొన్ని అనకపోయినా కానీ అన్నారు అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడి మమ్మల్ని ఒక ట్యాగ్ లైన్ అనేది మాకు క్రియేట్ చేసేసారు, అది మాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తారన్నమాట. అక్కడ నటరాజ్ మాస్టర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్, అమ్మో ఆ యాక్షన్ అయితే భరించలేము అనేది అంతా అన్నాడు. ఇట్లా కెమెరాల ముందు వచ్చేసి కావాలని చేతులు పట్టుకొని కావాలని కూర్చో అని చెప్పేసి తిను గురించి అక్కడ అందరికీ కొట్టింది ఆ మాట దెబ్బ అనేది. సో వాళ్ళకే కాదు, వీళ్ళు కపుల్స్ వీళ్ళు ఏంటనంటే అంతా పట్టుకొని చిన్ని కన్ని బుజ్జి అన్నట్టుగా లేదు. కొంచెం మ్యారీడ్ అయిన కపుల్స్కి తెలుసు కదా, 10 మంది ఇన్ని ఇయర్స్ వాళ్ళ జర్నీలో ఎక్కడ ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి అయితే తెలుసు కదా. మరీ అంత ఓవర్గానైతే లేరు, అందులో ఓవర్గా ఉండే బ్యాచెస్ కూడా కొందరు ఉన్నారు. సో అట్లా అన్నట్టుగా మాట్లాడేసరికి అందరికీ బ్లాక్ అయిపోయినట్టుగా చూపించేసారు. మంచిగా అనిపించింది నాకైతే. దాని గురించి కూడా గొడవ అయింది తర్వాత వేరే వాళ్ళతోటి. ఏంటి అని అంటే అది తప్పు. వాళ్ళు మిగతా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, లేదంటే వాళ్ళ బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఏదున్నా కానీ వాళ్ళకి అంత టైం ఉండదు కదా. మనకి దొరక్క వితౌట్ ఫోను ఇంత మంచి ఆపర్చునిటీ దొరికింది అని చెప్పేసి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కావచ్చు, అట్లా నవ్వుకోవచ్చు కదా. సో నువ్వు అందరు నీలాగా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారా అని అన్నప్పుడు నువ్వు చేసినట్టు మిగతా వాళ్ళు అయితే కూడా చెయ్యరు కదా. అదే డైలాగ్ అయితే భలే అనిపించింది. ఇంకా మళ్ళీ ఇట్లా డాన్స్ చేయడము, ఎగరడము, ఇట్లా అనడం. తర్వాత హరీష్ గారు చేస్తే ఇంకా నవ్వొచ్చింది.
ఈ కదా మచ్చ కావాల్సింది అన్నట్టుగా అనిపించింది. అంటే ఫ్యామిలీస్ గొడవ పెట్టుకుంటే మీకు అంత ఎంజాయ్మెంట్ అని అంటే అక్కడ అవసరం లేకున్నా కానీ స్పేస్ తీసుకుంటారు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, అలా తీసుకున్నారు నటరాజ్ మాస్టర్ అయితే. సో అవసరం లేదు, మళ్ళీ కోర్టు విషయం తీసిరు. అరే రామ, అక్కడ హరీష్ గారే వదిలేసారు ఆ కోర్టు విషయాన్ని. మళ్ళీ అదే ఈయన ఒకటే పట్టుకున్నాడు లాంచింగ్ నుండి 1 వీక్ అయిపోయింది. ఇప్పుడు 1 వీక్ అయిపోయి 8 days 9 days అవుతుంది, 9 daysకి వచ్చింది. అయినా మళ్ళీ అదే కోర్టు విషయాన్ని తీసేయడం అనమాట. సో కొంచెం నీతో కూడా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడి ఉంది. దానికి హరిత గారు ఏమి ఊరుకోలేదండో, చాలా బాగా కౌంటర్స్ అనేది ఇచ్చేసారు. బ్యాక్ బిట్టర్ అని ఇచ్చేసింది, బ్యాక్ బిట్టర్ అని ఇచ్చేయారన్నమాట. నేను బ్యాక్ బిట్టర్ని కాదు అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టు. సో ఏంటి అని అంటే ఎక్కువ ఓవర్ చేసేసి ఇప్పుడు ప్రోమో పడిపోతుంది, నేను కంటెంట్ ఇస్తున్నా అను. ఈయన బిగ్ బాస్ లెవెల్లో మాట్లాడుతున్నాడు, కాకపోతే ఆయన బిగ్ బాస్కి తాత యూజెస్ వచ్చేయండి హరీష్ గారు అయితే. ఈయన ఏదో 2 సార్లు బిగ్ బాస్లకి లైవ్ అండ్ వాటి మన సీజన్ బిగ్ బాస్కి వేయనంత మాత్రాన ఆయన ఇంకా బయట మీకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, నువ్వు ఎలా అందరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, ఆయన ఏమన్నా పైనుండి ఊడిపడ్డా లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ చేసేరా, ఇవన్నీ అవమానాలు ఆయన పడాల్సిన అవసరమే లేదు. అంత పెద్ద షోలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు అని అంటే అది ఆయన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో చూసే అందులో ఒక్కరోజో 1 వీకో అన్నట్టుగా బిగ్ బాస్లో ఉన్న అగ్ని పరీక్షలో ఆయన గురించి చాలా నెగిటివ్ వచ్చిన ఆయన తీసుకున్నారు అని అంటే సంథింగ్ ఏదో ఉందనే కదా మళ్ళీ ఇప్పుడు ఈ షోకి వాళ్ళని ఇన్వైట్ చేసింది. అది బాగా రెచ్చగొట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్. ఈ వాసంతి అండ్ కళ్యాణ్లో వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి హానెస్ట్ అని చెప్పేసి సంధ్యకి ఇస్తాడు. సంధ్య ఏంటి అని అంటే మీరు బ్రిట్టుకి సపోర్టింగ్గా నిల్చున్న విధానం నాకు బాగా నచ్చింది అని చెప్పేసి చెప్తారన్నట్టు. వాసంతి వచ్చేసి మహేష్కి అన్ట్రస్ట్ వర్తి అన్నట్టుగా చెప్తారు. అందరి ముందు చెప్పింది ఒకటి, తర్వాత అక్కడ మనం స్టేజ్ పైకి వెళ్ళాక జడ్జెస్ దగ్గర చెప్పింది ఒకటి. దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు నాకు నచ్చారు, ఐ లవ్ యూ, మీరు బాగా కావాల్సిన వాళ్ళలాగా ఉన్నారు అన్నట్టుగా చెప్పారు. బట్ అక్కడ వచ్చేసి మా గురించి డిజర్వ్ చేశారు, ఫేక్ అన్నట్టుగా డిజర్వ్ చేశారు, మాకు అది నచ్చలేదు అన్నట్టుగా చెప్తారన్నట్టు. ఏంటనంటే వాళ్ళ మధ్యలో కూడా చాలా గొడవ జరిగింది ఆ విషయం గురించి. అక్కడ జరిగింది ఇక్కడ నచ్చింది ఇక్కడ చెప్పాము, మాకు అక్కడ జరిగింది మేము అక్కడ చెప్పాము అన్నట్టుగా శాండ్రా బాగానే మాట్లాడి ఉంది. థర్డ్ వచ్చేసి అంజలి పవన్ వచ్చేసి జానుకి బ్యాక్ బిట్టర్ అని ఇచ్చాడు. అంజలి వచ్చేసి సిద్ధుకి లాయల్ అని ఇచ్చింది. జానుకి ఎందుకు అని అంటే తను అక్కడ జడ్జెస్ దగ్గర కాదు, ఎవరితోటో అంటే అది జడ్జెస్ దగ్గరనే అన్నది. వీళ్ళు ముగ్గురు గ్రూప్గా ఫామ్ అయ్యారు. అంజలి పవన్ అండ్ వాసంతి కళ్యాణ్ అండ్ సిద్ధు అండ్ సోనియా గ్రూప్గా ఫామ్ అయిపోయారు. సో ఏదున్నా కానీ వాళ్ళ డిసిషన్ అన్నట్టుగా తీసుకుంటారు అని చెప్పేసి అన్నట్టుగా నేను బ్యాక్ అనలేదే కదా, నేను జడ్జెస్ తోటి డైరెక్ట్ చెప్పాను అని చెప్పేసి అసలు మీకు దాని మీనింగ్ తెలుసా అన్నట్టుగా మనకి జాను మాట్లాడుతుంది. సో బాను వచ్చేసి నీకు ధైర్యం ఉంటే అక్కడే చెప్పాలి కదా ఏదో అంటాడు పవన్. అంటే మీకు ధైర్యం ఉంటే అక్కడనే చెప్పాలి కదా, ఇప్పుడు మేము అన్నము అని అంటే మీరు ఇక్కడే చెప్పాలి కదా, మరి అక్కడ తీసుకుపోయి మీరు ఎందుకు చెప్పారు అన్నట్టుగా మాట్లాడతారన్నట్టు. ఇంక అంజలి వచ్చేసి సిద్ధుకి లాయల్ ఎందుకు ఇచ్చింది అని అంటే మేము వాళ్ళని అన్డిజర్వ్ అని చెప్పినా కానీ అక్కడ మేము ఓటు వేసినా కానీ వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని మాతో ఎప్పటిలాగే ఉన్నారు, అది నాకు నచ్చింది అని చెప్పేసి చెప్తారు. ఫోర్త్ వచ్చేసి సిద్ధు అండ్ సోనియా. సిద్ధు వచ్చేసి కైండ్ అని చెప్పేసి ప్రియాంక గారికో ఎవరికో ఇస్తారు. సోనియా వచ్చేసి నటరాజ్ మాస్టర్కి డిస్లాయల్ అని చెప్పేసి ఇస్తుంది. సో అక్కడ కూడా నటరాజ్ మాస్టర్ చాలా ఓవర్గా యాక్టింగ్ చేసారు. నువ్వు మాకన్నా చిన్నదాని మేము వచ్చూరు పర్సన్ అన్నట్టు ఇందుకే ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇందాక మీరు అన్నారు కదా కెమెరాల ముందు కావాలని చేతులు పట్టుకొని తినేటప్పుడు తినిపించడం, కూర్చో అనడము, చేయడము అవన్నీ రాంగ్ అని అంటే
దానికి నటరాజ్ మాస్టర్ చాలా ఆయన ఒకటే 2-3 మాటలు పట్టుకుంటాడు. ఇప్పుడు 1 వీక్ నుండి చూసిన హరీష్ గారి విషయంలో జాకెట్, మిగతాది కెమెరాల ఆన్ కాగానే కెమెరాల ముందని అక్కడ 24/7 ఉన్నాయి కెమెరాలు అయితే. ఇంకొకటి వచ్చేసి మేము కష్టపడి పైకి వచ్చాము, అది మాట్లాడతాడు. తర్వాత సంబంధం లేదన్నట్టుగా సిద్ధు సోనియా వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ టైం అయిపోయింది. ఫిఫ్త్ వచ్చేసి బ్రిట్టో అండ్ సంధ్య వచ్చేసి మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పేసి సోనియాకి ఇస్తుంది, సోనియాకి ఇస్తాడు. సంధ్య వచ్చేసి ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి మహేష్ గారికి ఇస్తుంది. ఏంటనంటే సో అక్కడ సిద్ధు సోనియా మధ్యలో జరిగినటువంటి విషయం గురించో దేని గురించో బ్రిట్టో ఓకే నాకు నచ్చింది అని చెప్పేసి చెప్తాడు. మహేష్ గారికి సంజయ్ ఎందుకు ఇచ్చింది ఏమొచ్చారు అని అంటే అక్కడ వాళ్ళు పొజిషన్లో ఉంటారు కదా, 4th పొజిషన్లో ఉంటారు కదా. సో అక్కడ వాళ్ళు రిటర్న్ వచ్చేప్పుడు అక్కడ స్కేల్ దగ్గర ఓకే గ్రేట్, మీ వల్లనే మీరు 4th పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి అన్నట్టుగా, అంటే ఇక్కడ దీనికి ఈగో హట్ అయినట్టుంది సంధ్యకి. తర్వాత శాండ్రా క్లియర్గా క్లారిఫై చేస్తుంది, అక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది కానీ మీరు ఎలా అంటారు అని చెప్పేసి, నేను కష్టపడలేదా, నేను గేమ్స్ ఆడాను, పాయింట్స్ తీసుకొచ్చాము, మీరు క్రెడిట్స్ బ్రిట్టుకి ఎలా ఇస్తారని చెప్పేసి అంటుంది. అక్కడ ఏంటనంటే తను 1 వీక్లో ఎంతో కొంత తెలుగు నేర్చుకున్నాడు, అవి ఎవరితోటి వాళ్ళ అన్నయ్య పట్టించుకోకుండా బాగున్నారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ గేమ్ ప్లస్ అవన్నీ కలిపి వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ నిన్న అనిల్ రావిపూడి కూడా మంచిగా మెచ్చుకుంటారండి బ్రిట్టోనే. ఎందుకనంటే ఇప్పుడు ఆయన 2 minutes మాట్లాడాడు, కంటిన్యూస్గా 2 minutes తెలుగులో మాట్లాడారు. అసలు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదు అని చెప్పేసి రాధా గారు కూడా అంటారు. అలా అంటే నేను 3 languagesలో నుండి వచ్చాను, ఎవరికి ఒక 1 వీక్లోనే రావాలి అంటే రాదు కదా అని చెప్పేసి అక్కడ సిద్ధుకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా ఎంతవు, చైనాకి ఎంతవు, అక్కడ ఒక మెనూ ఉంటుంది, నీకు అర్థం అవుతుందా లేదు అని అంటే ఏదో నీకు తెలిసింది చెప్తావా, ఏదో ఒకటి చెప్తావా అంటే ఏదో ఒకటి, మరి అంతే కదా ఎవరైనా అంతే కదా, సడన్గా రమ్మంటే 1 వీక్లో తెలుగు రావాలంటే ఎలా వస్తుంది అనుకున్నారు అన్నట్టుగా మంచి వార్నింగ్ ఇచ్చారు. కొంచెం పర్లేదు, ఇంకా కొంచెం మాట్లాడాల్సినవి ఉండే కానీ ఫస్ట్ ఎందుకు అనుకున్నట్టు ఉన్నారు మేబీ. సో అక్కడ తర్వాత వాళ్ళు బ్రిట్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, శాండ్రా అండ్ మహేష్ తన ఈగో హట్ అయినట్టు ఉంది, సో మేబీ నేను మెచ్చుకోవడం వల్ల కావచ్చు అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. 6th వచ్చేసి నీతు అండ్ నటరాజ్ వచ్చేసి ప్రియాంకకి ఇస్తాడు, నీతు వచ్చేసి యాజ్ యూజువల్ హరీష్ గారికి ఇస్తుంది. హరీష్ గారికి రూడ్ బిహేవియర్ అని ఇస్తుంది అన్నమాట, మీరు మాట్లాడే వర్డ్స్ మాకు నచ్చట్లేదు అన్నట్టుగా. సో ఓకే అని చెప్పేసి నవ్వి ఊరుకుంటారు. అక్కడ ఊరుకుంటే ఏం చేసింది నీతు, మీరు మాట్లాడాలి, వట్టిగా ఎందుకు నిల్చున్నారు, మాట్లాడాలి కదా అని అంటుంది. సో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్తారు. వచ్చేసి శివ అండ్ ప్రియాంక ఏం తీసుకున్నారు అని అంటే రెస్పెక్ట్ఫుల్ అండ్ ఫాలోవర్ అని చెప్పేసి తీసుకున్నారు. శివ ఏం చేసిండని అంటే మనకి హరిత గారికి ఫాలోవర్ అని ఇచ్చారు. దానికి కూడా తను చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది, ఎందుకనంటే హస్బెండ్ని వైఫ్ ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా ఒక గ్రేటే అని చెప్పేసి తను ఫీల్ అయిపోయింది అన్నట్టు. ఏంటనంటే మీరు నిన్న అక్కడ మాట్లాడేప్పుడు కొంచెం సంకలు గుద్దుకుంటారు అదే అని మాట్లాడినప్పుడు మీరు తనని ఆపలేదు, తనకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారో నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పారు అన్నట్టు. తన అభిప్రాయం తను చెప్పినప్పుడు ప్రతిదానికి వైఫ్ అంటే ప్రతిదానికి ఆపాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం, తను అదే చెప్తుంది స్టార్టింగ్ నుండి, నాకు ఎక్కడ ఆపానో తెలుసు, నేను ఎక్కడ ఆపుతానో నాకు తెలుసు, మిగతా విషయాల్లో నేను పట్టించుకోను అన్నట్టుగానే చెప్తుంది. అయినా కానీ తను వీళ్ళు ఇదే పాయింట్ మీద ఉన్నారు అన్నట్టు, సేమ్ ఇక ఈ 1 వీక్ అంతా అదే పాయింట్ మీద చేసేస్తారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక కళ్యాణ్కి రెస్పెక్ట్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు, ఇచ్చుకుంటేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టుగా కళ్యాణ్ వచ్చేసి ప్రియాంకకి ఇచ్చాడు, అందుకని చెప్పేసి తను కళ్యాణ్కి ఇచ్చేసింది. 9th వచ్చేసి జాను వచ్చేసి జాను స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి మన హరిత గారికి ఇచ్చారు. ఏంటి అని అంటే మీరు ముఖం మీద ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేస్తారు, నాకు అది బాగా నచ్చుతుంది, సో మనసులో ఏది పెట్టుకోరు అని చెప్పేసి చెప్తారు. బాను వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చింది, నిజంగానే ఇమ్మెచ్యూర్ పర్సన్ అన్నట్టుగా అనిపించింది. షో స్టార్ట్ అయినప్పుడు అంజలి పవన్ గాలను అన్డిజర్వ్ అని చెప్పేసి చెప్పారు, మళ్ళీ అక్కడ నేను రియల్ కపుల్ అని చెప్పేసి పెట్టారు, అది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్తారు. అక్కడ కూడా చాలా వాదించారు,
చాలా వాదించారు. ఇంకా వాళ్ళు ఎక్కువ డిస్కషన్ చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. 10th వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా. నూకరాజు వచ్చేసి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి మనకి హరిత హరీష్ గారికి ఇచ్చారు. ఆసియా వచ్చేసి రెస్పెక్ట్ అని చెప్పేసి మహేష్కి ఇచ్చారు. ఏంటంటే వచ్చేసి శివ అండ్ ప్రియాంక. శివ అండ్ ప్రియాంక ఏం తీసుకున్నారు అని అంటే రెస్పెక్ట్ఫుల్ అండ్ ఫాలోవర్ అని చెప్పేసి తీసుకున్నారు. శివ ఏం చేసిండని అంటే మనకి హరిత గారికి ఫాలోవర్ అని ఇచ్చారు. దానికి కూడా తను చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది. ఎందుకనంటే హస్బెండ్ని వైఫ్ ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా ఒక గ్రేటే అని చెప్పేసి తను ఫీల్ అయిపోయింది అన్నట్టు. ఏంటనంటే మీరు నిన్న అక్కడ మాట్లాడేప్పుడు కొంచెం సంకలు గుద్దుకుంటారు అదే అని మాట్లాడినప్పుడు మీరు తనని ఆపలేదు, తనకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారా, నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పారు అన్నట్టు. తన అభిప్రాయం తను చెప్పినప్పుడు ప్రతిదానికి వైఫ్ అంటే ప్రతిదానికి ఆపాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం. తను అదే చెప్తుంది స్టార్టింగ్ నుండి, నాకు ఎక్కడ ఆపానో తెలుసు, నేను ఎక్కడ ఆపుతానో నాకు తెలుసు, మిగతా విషయాల్లో నేను పట్టించుకోను అన్నట్టుగానే చెప్తుంది. అయినా కానీ తను వీళ్ళు ఇదే పాయింట్ మీద ఉన్నారు అన్నట్టు. సేమ్ ఈ 1 వీక్ అంతా అదే పాయింట్ మీద చేసేస్తారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక కళ్యాణ్కి రెస్పెక్ట్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఇచ్చుకుంటేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టుగా కళ్యాణ్ వచ్చేసి ప్రియాంకకి ఇచ్చాడు. అందుకని చెప్పేసి తను కళ్యాణ్కి ఇచ్చేసింది. 9th వచ్చేసి జానుబాను. ఈ జానుబాను వచ్చేసి జాను స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి మన హరిత గారికి ఇచ్చారు. ఏంటి అని అంటే మీరు ముఖం మీద ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేస్తారు, నాకు అది బాగా నచ్చుతుంది, సో మనసులో ఏది పెట్టుకోరు అని చెప్పేసి చెప్తారు. బాను వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చింది. నిజంగానే ఇమ్మెచ్యూర్ పర్సన్ అన్నట్టుగా అనిపించింది. షో స్టార్ట్ అయినప్పుడు అంజలి పవన్ గాలను అన్డిజర్వ్ అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అక్కడ నేను రియల్ కపుల్ అని చెప్పేసి పెట్టారు, అది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్తారు. అక్కడ కూడా చాలా వాదించారు. ఇంకా వాళ్ళు ఎక్కువ డిస్కషన్ చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. 10th వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా. నూకరాజు వచ్చేసి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి మనకి హరిత హరీష్ గారికి ఇచ్చారు. ఆసియా వచ్చేసి రెస్పెక్ట్ అని చెప్పేసి మహేష్కి ఇచ్చారు. ఏంటంటే నూకరాజు కూడా కొన్ని విషయాలనే స్టిక్ అయిపోయి ఉన్నట్టుగా అనిపించింది. మళ్ళీ అదే ఏమంటారు, మాకు 8 years నుండి లవ్ లేదని చెప్పడము, కోర్టు విషయము. ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్గా మార్నింగే జరిగినటువంటి ఆ సొల్లు గురించి నాకెందుకని చెప్పేసి రెస్పెక్ట్ లేకుండా మీరు వెళ్ళిపోయారు, అక్కడ హరిత గారు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారు, అది నాకు నచ్చలేదని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా ఆశ వచ్చేసి మహేష్కి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చింది అని అంటే మమ్మల్ని ప్యారడైజ్లోకి పంపించినప్పుడు మీరు కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్పారు, మేము కూడా మీరు డిజర్వ్, మీరు ఏమంటారు నచ్చలేదు అన్నట్టుగా మేము చెప్పాము, బట్ మీరు అది ఏది మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని విష్ చేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. సో తర్వాత ఇది ఎంత ఇక్కడ రేషన్ గురించి అన్నప్పుడు కూడా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేసి మనిషి కొంచెం కరెక్ట్ ఈక్వల్గా అన్నట్టుగా పెట్టేసి తీసుకోవడం అన్నట్టు. దాన్ని చిన్న స్కిట్ లాగా చేసుకున్నారు. నా నూకరాంచ అండ్ చిన్న స్కిట్ లాగా చేశారు. అక్కడ ఫస్టే పెట్టినప్పుడు చూసుకుంటూ పెట్టినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు చూసుకుంటూ తీసుకోవడం అని చెప్పేసి సోనియా, సిద్ధు అండ్ కళ్యాణ్కి మధ్యలో కొంచెం గొడవ లాగా జరిగిపోయింది. కళ్యాణ్ వచ్చేసి ఆ ఫ్రూట్ని ఇట్లా పెట్టినప్పుడు అది కోపంతో పెట్టాడా, తను టీపై మీద పెట్టేటప్పుడు కింద పడదు, మనకైతే అగ్రెసివ్గానే కనిపించింది. తినే వస్తువులను కింద పడేయడము కరెక్ట్ కాదు అన్నట్టుగా సోనియా మాట్లాడుతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను అర్థం చేసుకోవడం చాలా కష్టము, అర్జున్ రెడ్డి మూవీలో హీరోలాగా ఉన్నావు, చాలా కష్టం గురు అన్నట్టుగా సిద్ధు మాట్లాడతాడు. మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఏది ఉన్నా కానీ మన ఇంటి దగ్గర కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సెంటెన్సెస్ కానీ కామన్గా మాట్లాడుతూ ఉంటాము, బట్ అవనేది నెగిటివ్ అవుతాయా అని ఇక్కడ కొంతమందికి తెలియదు. ఇప్పుడు సిద్ధు సోనియా కూడా, సోనియా అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి వస్తుంది, తను మూవీస్ చేసింది కరెక్టే, బట్ వాళ్ళు ఏంటంటే రియాలిటీ షోకి ఎప్పుడు రాలేదు, అలాగే హరిత హరీష్ గారు రాలేదు. మిగతా వాళ్ళంతా కొంచెము మెచ్యూర్డ్గా ఉండేసి షోలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నోరు ఎంత అదుపులో ఉంచుకోవాలి, ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ వర్డ్ ఎక్కడ నోరు జారి మాట్లాడకూడదు అన్న ఐడియా ఉంది, బట్ అది కొంచెం వీళ్ళందరూ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, అంజలి పవన్ గారి చూడండి, అందరు ఏదన్నా విషయం ఉంటే అందరు దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు. మార్నింగ్ అదేంటిది
ఏమంటారు మనకి రూమ్స్ చేంజ్ చేసుకోవాలి, స్వాప్ చేసుకోవాలి అనే విషయంలో కూడా తన ఇంటి అందరూ ఉన్నారు అక్కడ, తనే పెద్ద లీడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా అంజలియా మాట్లాడుతుంది. నిజంగానే చెప్పాలంటే పవన్ చాలా తక్కువగా మాట్లాడతారు, డామినేటింగ్గా అనిపిస్తుంది. ఇంకా శివ ప్రియాంక వాళ్ళ దాంట్లో ఎక్కువగా ప్రియాంక శివ ఇద్దరు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏంటనంటే వాడనే గొప్ప అనాలి, డప్పు కొట్టాలి, లేదు అని అంటే మాత్రము వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. నాకైతే న్యాచురల్గా అనిపించింది. ఇప్పుడు మనం ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, కామన్గా చూసే పర్సన్స్ లాగా అనిపించింది అని అంటే జాను బాను అండ్ వాసంతి కళ్యాణ్. నూకరాజు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు గేమ్ పరంగా ఎక్కువ వచ్చారు, తను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వచ్చాడు నూకరాజు. అది ఓకే, దాని మీదనే ఉంటున్నాడు తను. కాకపోతే చెప్తున్నా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ లీడ్ తీసుకోవాలి, ఎక్కడ కట్ చేయాలి, ఇవాళ అసలు కొంచెం ఎక్కువగా తను ఇంటర్ఫియర్ కాలేదు నూకరాజు. ఇక్కడ వచ్చేసి సిద్ధు వచ్చేసి సోనియా తోటి హరిత హరీష్ గారు అండ్ నటరాజ్ మాస్టర్ మధ్యలో పోతే పెద్ద పోతామన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ మనకు అదంతా అవసరం లేదు, మనం వచ్చింది ఎందుకనేది ఒకటి గుర్తుంచుకొని మాట్లాడాలి అన్నట్టుగా సోనియాకు వార్నింగ్ ఇచ్చిండు సిద్ధు. అది బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఏంటి అని అంటే ఎవరైనా కానీ విడిపోవడం అనేది ఈ షో తోటి ఉండదు. బట్ వీళ్ళు కపుల్స్ ఉంటారు కదా, మాట్లాడుకోవడాలు తర్వాత కమ్యూనికేషన్ అనేది మాత్రము నిజంగానే కట్ అయిపోతుంది. అంటే కొంచెం ఎంత లేకున్నా కానీ కొంచెమే అయితే మనసులో అనేది అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఓకే బాయ్.